సిద్ధుబాయ్ లైఫ్ లో ఉమనైజరా మీరు? ఏంటండి? రియల్ లైఫ్ లో ఇద్దరిని ఒకేసారి లవ్ చేయడం కావచ్చు, అట్లా ఎప్పుడన్నా చేశారా టీనేజ్ నుంచి? ఇది నా సినిమా గురించి ఇంటర్వ్యూ అండి, నా పర్సనల్ ఇంటర్వ్యూ అండి ఇది. మీరు హీరో మెటీరియల్ ఉండరు, బట్ మీ సక్సెస్ చూసినా ఫ్యాన్ ఫాలోయింగ్ చూసినా కూడా ఒక 2 మూవీస్కి అట్లా ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది చాలా రేర్ కేసెస్లో జరుగుతుంది. సో దాని వెనక్కి ఉన్నది హార్డ్ వర్కా లక్కా? అండి మీరు ఓకే సారీ ప్రదీప్, ఐమ్ టేకింగ్ ద మైక్ బికాస్ ఐ బీన్ ఇన్ దిస్ ఇండస్ట్రీ, ఐవ్ డన్ 170 ఫిల్మ్స్. యూ కెనాట్ సే ఏ టు జెడ్ హూస్ ద హీరో మెటీరియల్ అండి. ఎవ్రీబడి ఓవర్ ఈజ్ ద హీరో మెటీరియల్. అది ఎలాగ చూడ్డానికి హీరోగా కనపడాలంటే యూ డోంట్ హ్యావ్ ఎనీ స్పెసిఫికేషన్ ఫర్ హీరో కదా. అ పర్సన్ డూయింగ్ ఎనీ యాక్ట్ విచ్ ఇస్ గోయింగ్ టు బి బెనిఫిటింగ్ ద సొసైటీ ఈజ్ ద హీరో. సో దానివల్ల మీరు అడిగింది అది నెగటివ్ క్వశ్చన్ కాదు. మీరు అడిగింది సార్ మీరు లైక్ శరత్ కుమార్ అట్టు ఒక బాడీ బిల్డర్గా కనపడలేదు నేను అడిగే ఓకే. రవి గారు హాయ్ అండి. I'll tell you. Yeah. Hard work, luck. Yeah. Hard work is there. And obviously, I've been thinking over few months and all. The love I'm getting and all those things, like even when yesterday I went, there are a lot of talented people like me I've seen. And a lot of them. But this has happened to me. I think it also has God's grace. So it is hard work and God's grace. And more important is that I think people see themselves in me. So when they see the screens, they feel they are the hero. They are acting in it and they are doing the romance. They are fighting. So when they see themselves in me, I'm already a hero. That's it. So thank you. I love you. Thank you. Yeah, that's it. రవి గారు నాకు పర్సనల్ గా నాకు ఏమనిపిస్తుంది అంటే జస్ట్ బికాస్ మైక్ పట్టుకొని మన చేతిలో మైక్ ఉందనో లేకపోతే హీరో అక్కడ కూర్చుని ఉన్నాడో లేకపోతే ఎవరైనా ఉన్నారేమో మేము ఆన్సరబుల్ పొజిషన్ లో ఉన్నాం కదా అని చెప్పి అలా అనేయడం కరెక్ట్ కాదు. దట్స్ నాట్ రైట్. ఇంకా అది వాళ్ళు రియలైజ్ అవ్వాలి. బికాస్ ఎవరైతే నన్ను క్వశ్చన్ అడిగారో నాకు తెలియదు. జస్ట్ 5 minutes ముందు నన్ను ఇంటర్వ్యూ కోసం రిక్వెస్ట్ చేశారు. సడన్ గా వచ్చి పట్టుకుని మైక్ మాట్లాడుకునేసరికి పద్ధతి మారింది. సో అక్కడ కూర్చుని మైక్ పట్టుకోవడం వల్ల ఏదో ఒక పవర్ అయితే ఫీల్ అవుతున్నారు. ఇక్కడ ఉన్నాడు, సినిమా ఉంది, ఇప్పుడు ఇతను కరెక్ట్ గా సమాధానం చెప్పకపోయినా ఏం చేయకపోయినా సినిమా రిలీజ్ కుంది, ప్రొడ్యూసర్ డబుల్ బెడ్ తీసిన సినిమా, ఇదంతా కూడా ఒక బిగ్ థింగ్స్ ఆర్ ఎట్ స్టేక్, రైట్? సో అదేదో ఒకటి జరుగుతోంది. బట్ దట్స్ నాట్ హెల్దీ. దట్స్ నాట్ హెల్దీ అట్ ఆల్. సో సిద్ధు గారు, ఇప్పుడు మీరు చెప్పిన ఆన్సర్కి కానీ నీరజా మ్యామ్ చెప్పిన ఆన్సర్కి కానీ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆన్సర్ కి క్వశ్చన్ అండి, క్వశ్చన్ కి ఆన్సర్ కాదు. సో ఇద్దరిని ఒకేసారి లవ్ చేయడాన్ని ఏ అమ్మాయి యాక్సెప్ట్ చేయదు. అంటే ఇప్పుడున్న ప్లే బాయ్ కావచ్చు, ఉమనైజర్స్ కావచ్చు, వీళ్ళంతా మా బ్రాండ్ కరెక్ట్ అని ముద్ర వేయించుకుంటున్నారా లేడీస్ తోటి ఎండింగ్ లో, సినిమా క్లైమాక్స్ లో? మీరు సినిమా చూసిన తర్వాత మనం ఒకసారి సిద్ధు గారు ఏమంటారు దీనికి? లేదండి, మీరు ఏదో అనాలని నేను అడుగుతున్నారు. ఇది నేనేం అన్నా అండి, ఆవిడ చెప్పిందే కరెక్ట్. ఓకే, సినిమా చూసిన తర్వాత మనం మాట్లాడదామండి. సిద్ధుబాయ్ లైఫ్ లో ఉమనైజరా మీరు? ఏంటండి? రియల్ లైఫ్ లో ఇద్దరిని ఒకేసారి లవ్ చేయడం కావచ్చు, అట్లా ఎప్పుడన్నా చేశారా టీనేజ్ నుంచి? ఇది నా సినిమా గురించి ఇంటర్వ్యూ అండి, నా పర్సనల్ ఇంటర్వ్యూ అండి ఇది. సో కిరణ్ గారు, మీరు కూడా చాలా కష్టపడి ఇండస్ట్రీలో చాలా ఆటుపోట్లు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చారు. ఒక హీరోగా చాలా కష్టపడి వచ్చారు. లాస్ట్ టైం నేను ఒక ప్రెస్ మీట్లో ప్రదీప్ రంగనాథన్ గారిని ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. హీరోగా ఆయన చాలా కష్టపడి వచ్చాడని, ఆ కష్టాన్ని చెప్పాలి అనుకున్నాను కానీ ఆయన్ని డీగ్రేడ్ చెయ్యాలి అనుకోలేదు. ఇప్పుడు మీరు కూడా సేమ్ అట్లనే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక ఇండస్ట్రీలో ఒక సక్సెస్ఫుల్ హీరోగా రన్ అవ్వాలి అంటే అది ఆషామాషి కాదు. మీరు చాలా ఫేస్ చేసి వచ్చారు. ఏం చెప్తారు దాని గురించి ఒక హీరోగా? నన్ను అడగండి అమ్మా, పర్లేదు. కానీ పక్క స్టేట్ నుంచి ఒక హీరో వచ్చినప్పుడు అలా కించపరిచే క్వశ్చన్లు అడగడం మంచిది కాదని నా ఫీలింగ్. తప్పుగా కాదు. నన్ను అడిగితే మీరు కానీ నేను కానీ మనం అవుతామ్మా. మీరు నన్ను ఒక మాట అన్నా పడతాను,
నాకు ఏదైనా ఒక మాట చెప్పినా పడతాను. పక్క స్టేట్ నుంచి ఒక హీరో మన దగ్గరకు వచ్చినప్పుడు మీ లుక్స్ ఇలా ఉన్నాయి ఏంటి అని చెప్పి అలా కించపరచడం అయితే నాకే చాలా బాధగా అనిపించింది. పూర్తిగా విన్నారా కిరణ్ గారు? మీరు క్వశ్చన్ చాలా మంది కట్ చేసి పెడుతున్నారు, అది విన్నారా పూర్తిగా? చాలా మంది జర్నలిస్టులు కూడా ఒక పిఆర్ కంటెంట్ని యాడ్ చేయడం కోసము జర్నలిస్టులో ఎంకరేజ్ చేసి ఏదో చేస్తున్నారు. ఓకే, అదంతా వేరే విషయం. అసలు క్వశ్చన్ పూర్తిగా విన్నారా? కట్ చేసిన క్వశ్చన్ విన్నారా? మీరు అన్నదమ్మా ఇప్పుడు లేదు, నేను పూర్తిగా విన్నానమ్మా. అంటే నా ఉద్దేశం ఏం లేదు, విత్ రెస్పెక్ట్ యూ అండి, విత్ రెస్పెక్ట్ యూ నేను అడిగింది ఏంటంటే, నేను అన్నది ఏంటంటే నిజంగా పక్క స్టేట్ నుంచి ఒక హీరో ఇక్కడికి వస్తున్నారు అంటే మన రెస్పెక్ట్. బాలీవుడ్ అని ఉండదండి. అతన్ని నేను ఏం అడిగాను అంటే మీకు సరే నేను ఒక విషయాన్ని అయితే అందరికీ చెప్పాలనుకుంటున్నారు. కిరణ్ ఒక్క నిమిషం, సారీ అండి, సారీ, మీరు అడగండి ప్లీజ్, మీరు అడగండి. నేను ఒక హీరో కష్టపడిన దాన్ని చెప్పించాలి అనుకున్నాను, కానీ ఆయన నేను తక్కువ చేయాలనే ఉద్దేశం నాకు లేదు. ఇది మీరు ఒక కష్టపడిన హీరోగా మీకు తెలుస్తుంది కాబట్టి మాత్రమే నేను ఈ రోజును కూడా మిమ్మల్ని అది గుర్తు చేస్తున్నా, అంతే, ఇంతకు మించి ఇక్కడ ఏం లేదు. కిరణ్ గారు ఒకటి అండి, అయితే హీరోయిన్ విషయంలో చూస్తే గనక సారీ అండి, నేను ఇంతకు ముందు ఇచ్చిన దానికి మీరు ఏమైనా ఇబ్బంది పడి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ అండి, ఆనెస్ట్గా అనిపించింది చెప్పండి. ప్లీజ్ అడగండి. సో నేను అదే హానెస్ట్గా ఒక లైన్, ఆయన కించపరచాలని అడగలేదు, ఆయన కష్టాన్ని చెప్పించాలనుకున్నాను అంతే. అయితే హీరోయిన్ విషయంలో హీరోయిన్ క్యారెక్టర్ విషయానికి వస్తే ఆమెను చాలా క్రేజీగా మ్యాడ్గా చూపిస్తున్నారు కదా. ఒక హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో మీకు అలా స్టోరీ నరేట్ చేసినప్పుడు ఎట్లా అనిపించింది? తీరా చూస్తే మీ మేడం వచ్చి చాలా సైలెంట్గా చాలా సపోర్టివ్గా ఉంటారు, స్టోరీ క్వైట్ ఆపోజిట్గా ఉంది కదా. సో మీకేమనిపించింది? అంటే ఈ కథ విన్నప్పుడు బేసిక్గా హీరోయిన్ సెంట్రిక్గా నడిచే కథ అండి. హీరోయిన్ క్యారెక్టరేషన్ ఎప్పుడైతే పట్టుకుంటుందో దాని చుట్టూ జరిగే కథ బేసిక్గా చాలా సెన్సిటివ్ థింగ్స్ కూడా ఉంటాయి దాంట్లో. అంటే ఒక అమ్మాయి ఇలా అంటున్నప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి, ఏం లేదండి, 2 క్యారెక్టర్స్, ఒకడేమో రిచెస్ట్ చిల్లర్గా ఇలా ఉంటాడు, ఇంకొక అమ్మాయి ఇలా ఉంటుంది. ఇలాంటి క్యారెక్టరేషన్స్ రియల్ లైఫ్లో ఉన్నాయి, మనం ఏం మిస్ అవుతున్నామో అని చెప్పి ఒక ఫ్యామిలీ డ్రామా, ఎండుకు వచ్చేసరికి ఒక చిన్న ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుంది. దానికి థ్యాంక్ యూ. కిరణ్ గారు హాయ్ అండి. అన్న హాయ్. కంగ్రాట్స్ అన్న, చాలా బాగుంది థ్యాంక్ యూ. ట్రైలరు యాక్చువల్లీ ఒక ఫ్యాను అంటే ఓజీ మూవీ ఫ్యాన్స్ కోసం అంటూ తీస్తున్నా అని ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. సో ప్రభంజనం అయితే అయింది. సో కిరణ్ అబ్బు గారు ఇంతకు ముందు కూడా అన్నారనమాట, ఫ్యాన్స్ కోసం నేను ఒక మూవీ తీస్తా అని అన్నారు. సో ఈ మూవీ మీరు ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ వాళ్ళ కోసం అనుకోవచ్చా? షూర్ షాట్ అన్న, నన్ను ఇష్టపడి నన్ను అభిమానించి అరే కిరణ్ ఇది కదా ఎనర్జీ, ఇదేదో మిస్ అవుతున్నాను అనిపించిన చాలామంది ఉన్నారు నా వరకు వచ్చింది, వాళ్ళందరి కోసం అన్న నా బెస్ట్ నేను చేశాను. నాకు నమ్మకం ఉంది మీరందరూ రేపు థియేటర్లో నవ్వుకుంటారని. జనరల్గా ఇది ఓవర్ మాస్ కనిపిస్తుంది ఎక్కువగా, అంటే మనకి ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లో మన కాలేజ్ డేస్లో ఇలాగ ఎక్కువ కనిపిస్తాయి కదా, బట్ కేరళ చూస్ చేసుకోవడానికి ఏంటండి రీజన్? అంటే క్యారెక్టరేషన్ కొంచెం కేరళకి వెళ్తే చిన్న బ్యాక్ డ్రాప్ మారుతుంది, ఒక చిన్న బిహేవియర్ తాలూకు ఎమోషన్స్ కానీ లొకేషన్స్ కానీ కొంచెం బాగుంటాయని అటు వెళ్ళామని.